నందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తం. అంత్యదినమని నేను వారిని లేపుదును. ప్రార్థన చేసు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, అయ్యా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ కూడికంతట్లో మీరు నడిపించండి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్య దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు క్రీస్తే రారాజు. క్రీస్తే రాజు. ఆయనే రాజు. ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ద్వారానే పరలోకం, ఆయన ద్వారానే నిత్య జీవం. అది ఎవరి చిత్తం అంటే దేవుని చిత్తం. ఇక్కడ చూడండి, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తం. ఎవరు చెబుతున్నారు ఈ విషయం? యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారు. అంత్యదినమని నేను వారిని లేపుదును అని చెబుతున్నారు. తండ్రి చిత్తం ఏది అని అంటే కుమారుని పట్ల నువ్వు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు ప్రభువారికి సర్వాధికారం ఉంది. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. క్రీస్తే రారాజు, అందరికీ రాజు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన యందు ఏముందనంటే నిత్య జీవం ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో మనకు రాజు ఉన్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. మనలను రాజులైన యాజక సమూహంగా చేసింది ఆయనే. ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయనలో బాప్తిస్మం పొందినప్పుడు మనం ఏమైపోయామంటే ఏమయ్యాము, దాన్ని ఏమంటారనంటే రాజులైన యాజక సమూహం. ఎందుకనంటే మన హీరో ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన ద్వారానే నిత్య జీవం. అది ఎవరి చిత్తం అంటే తండ్రి చిత్తం. అందరికీ ప్రతి ఒక్కరిని కూడా ఈ లోకంలో కాపాడుతుంది, రక్షిస్తుంది. రారాజు ఎవరనంటే యేసుక్రీస్తు ప్రభువారు. మన కోసం ప్రాణం పెట్టింది ఆయనే, మన నడిపిస్తుంది ఆయనే, మన పరలోకం చేర్చేది కూడా ఆయనే. మరి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.